వన్ సో 6 మంత్స్ ప్లస్ ఉన్న బేబీస్కి అంగన్వాడీలో రేషన్ ఇస్తారు కదండి. సో అలానే మా పాపకి అంగన్వాడీ నుంచి రేషన్ వచ్చింది. సో ఏమేమి ఇచ్చారో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో బాలామృతం ఇచ్చారు. ఇది బేబీస్కి చాలా అంటే చాలా హెల్దీ అంట. సో మనం ఎలా పెట్టచ్చు ఏంటి అనేది కూడా ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేయాలి. అండ్ అలాగే ఎగ్స్ కూడా ఇస్తారు. ఎగ్స్ మనకి బేబీస్కి పెట్టే ఎగ్స్ అయినా మనం తినే ఎగ్స్ అయినా బయట కొన్నవైనా ఒకసారి టెస్ట్ చేసుకొని వాడుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈ మధ్యనే ఎగ్స్ చాలా పాడైపోతున్నాయి. సో ఒకసారి చూసి అప్పుడు వాడుకోండి. అండ్ అలాగే కౌ మిల్క్ ఇస్తారు. ఇవేంటంటే 180 days షెల్ఫ్ లైఫ్ అలా ఉంటుంది. సో ఇవి మనం బాయిల్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేయచ్చు అని ఉంటుంది ప్యాకెట్ మీద. నేనైతే మా బేబీకి ఎప్పుడు పెట్టనండి. సో నేను వీటితో పన్నీర్ కానీ కోవా కానీ అలా చేస్తాను. ఈసారి పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. పన్నీర్ కర్రీ అలా వాడుకోవడానికి బాగుంటుంది. సో ఎలాగ చేస్తాను అనేది వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మీ ఊర్లో అంగన్వాడీలో మీకు ఏం స్టఫ్ ఇస్తారు, మీ పిల్లలకి ఏం రేషన్ ఇస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.